అవేంటి లోపలవేంటి? సరే సరే. బ్లాక్ గోల్డ్ ఏది పెద్ద బొగ్గులు తేవాల్సింది, లాస్ట్ టైం అంత వెలగలేదు. ఏది పెద్ద బొగ్గు? దీన్ని ఏమంటారు? ఫ్యాక్టరీ బొగ్గ సంథింగ్ ఏదో అంటారు కదా ప్రవి. లాస్ట్ టైము ఇలా అంటే అదిగో ఆ టైప్ పెట్టాలి ప్రవి. ఇలాంటి ఒక 2-3 పెట్టేస్తే చాలు, కాలిపోతున్నాయి. ఇదిగో ఎక్కడి నుంచి తెచ్చావు? అడుగుతున్నారు ప్రతిసారి ఎక్కడి నుంచి తెచ్చావు. పెట్టే డాడీ, పెట్టే, అందులో ఆడుకోవద్దు, మెట్టు ఇరిగిపోతుంది. దాని గురించే మరి. బా బరుగుందా? పట్టుకోనా? వీడు పట్టేసుకుంటున్నాడు. నువ్వేం పట్టుకుంటావురా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 31st నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, మీరు ఫొటోస్ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. సో ఈరోజు డే వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడ మీద పెయింటింగ్ వేస్తున్నాం అనమాట, ఫ్లోర్ పెయింట్. ఇక్కడే కొంచెం సెలబ్రేషన్స్ లాగా చేసుకుందామని చెప్పి ఫ్లోర్ పెయింట్ వేస్తున్నాము. ఇది వచ్చేసి టెర్రకోట పెయింటింగ్ అనమాట. ఇంతకు ముందే వేయించాలి, బట్ ఇంకా హడావిడిలో, గృహప్రవేశం హడావిడిలో ఇంకా వేయించలేదు. సో ఈరోజు ఫైనల్లీ ఇంకా ఇప్పుడు చేయించకపోతే ఇంక తర్వాత చేయించలేమని దాని మీద పెయింట్ తీసుకొచ్చేసారు ప్రవీణ్ వెళ్ళి. నేను టెర్రకోట పెయింటింగే వేయించమన్నాను, సో దట్ ఏమైనా గార్డెనింగ్ ఏమైనా చేయించుకున్నప్పుడు బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇలా పెయింట్ క్లీన్ చేసేసారు. మొత్తం వాళ్ళే క్లీన్ చేసేసుకుంటారు. చేసేసుకుని మొత్తం ఇలా పెయింట్ వేసేస్తున్నారు. ఒక కోట్ వేయమన్నాను, మిగతా కోట్ సెలబ్రేషన్స్ తర్వాత వేయమని చెప్పాను. ఎందుకంటే మనం క్యాంప్ ఫైర్ అయితే పెట్టిద్దామని చెప్పి. సో ఏమైనా మరకలు ఏమైనా పడినా, ఆ బొగ్గు కానీ ఇలాంటివి ఏమైనా పడినా సరే కొంచెం నెక్స్ట్ కోటింగ్ తర్వాత వేయించుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి. సో 31st డే సెలబ్రేషన్స్ అనేవి, ప్రిపరేషన్స్ అనేవి ఇలా స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రవీణ్ వచ్చేసి స్టిక్స్ అండ్ ఆల్సో బొగ్గులు ఇవన్నీ తీసుకొచ్చేసారు, మీరు ఇందాక చూసారు కదా. అండ్ ఆర్సీపురం దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట ప్రవీణ్ బొగ్గులు అవన్నీ కూడా. బార్బిక్యూ పెట్టుకుంటాం యాజ్ యూజువల్గానే బార్బిక్యూ. అండ్ ఈసారి ఏంటంటే క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాము. కొంచెం సరదాగా ఉంటుంది కదా, క్యాంప్ ఫైర్ ఎప్పుడు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు 31st పెడదామంటే రెంటెడ్ హోమ్ కదా, సో ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు, మన సొంత ఇల్లు కాబట్టి అని చెప్పి క్యాంప్ ఫైర్ కూడా పెడదామని అనుకుని ఇలాగా స్టార్ట్ చేసేసామన్నమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా పెయింట్ అది వేయించేసిన తర్వాత ఇంకా నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను రెసిపీస్ అవి మ్యారినేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా. అండ్ సెలబ్రేషన్స్ అనేవి మేమే కాదు, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మేధాస్ బొటిక్ అని చెప్పి, సంతోష్ శిఖర్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను అనమాట. సో వాళ్ళు మేము కలిసి సూపర్గా స్పెండ్ చేసామన్నమాట. సో నేను రేపు న్యూ ఇయర్ అంటే 31st నైట్ ఏం చేసామనేది రేపు అప్డేట్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో కొంచెం లెంత్ అవుతుంది, ప్లీజ్ ఇన్ కేస్ బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఈరోజు చాలా పనులు చేశాను తెలుసా, చాలా పాదాలు బాగా పెయిన్ అనిపిస్తున్నాయి నాకు, ఇప్పటికీ బాగా పెయిన్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే బరువు ఎక్కువ దాని మీద ఎక్కువ నించుంటే నాకు పాదాలు విపరీతంగా నొప్పి వస్తాయి అన్నమాట. అది నేను ముళ్ళుల్లా ఉంటాయి చూసారా, ఒక షీట్ దాని మీద అలా కాలు పెట్టి ఉంటానన్నమాట. చెప్పులు వేసుకుని తిరిగితే నొప్పి రావు అంటారు, కానీ నాకు చెప్పులు అంత అలవాటు ఉండవు ఇంట్లో, అండ్ అంత ఇష్టం కూడా ఉండవు. చెప్పులు వేసుకుని ఇంట్లో అటు ఇటు తిరగడం ఇష్టం ఉండదు అనమాట, అందువల్ల చెప్పులు వాడట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆర్థో చెప్పులు ఏవో రాశారు ఇంట్లో కూడా వేసుకోమని. అవి వేసుకున్న 2 days నాకు కాళ్ళు నొప్పులు ఏం రాలేదు, బట్ ఎందుకు నాకే ఏదోలా అనిపించింది చెప్పులు వేసుకొని తిరుగుతుంటే, దేవుడి గది ముందు అలా తిరుగుతుంటే ఏదోలా అనిపించి ఇంక చెప్పులు వాడడం మానేశాను. కాకపోతే ఇలా హెవీ వర్క్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే నొప్పి వస్తూ ఉంటుంది కాళ్ళు అవి, అందువల్ల అనమాట. సో అది ఎలా పక్కన పెట్టేస్తే ఈరోజు పనులు ఎక్కువ కాబట్టి వ్లాగ్ పెద్దదని చెప్తున్నాను, అంతే, లెంతే అవుతుంది వ్లాగ్ అనేది. సో ఇదనమాట.
అండ్ నేను 2x స్పీడ్ కానీ ఇది నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేశాను. వీళ్ళు క్లీన్ చేసి మొత్తం అంతా షూట్ చేశాను. బట్ చాలా లెంతీ అయిపోవడంతో చాలా వరకు కట్ చేసేసాను అనమాట. ఇది టెర్రకోట పెయింటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పెయింటర్ వాళ్ళు ఇస్తారనమాట. టెర్రకోట పెయింట్ కావాలండి అంటే వాళ్ళు ఇస్తారు. సో దట్ మీరు ఈ కలర్ చూసారా, మనకి మొక్కలు పెంచుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. బట్ నేను ఇటు సైడ్ మొక్కలు పెంచను. ఇన్ కేస్ పెంచినా సరే అటు సైడ్ పెంచుతా. అటు సైడ్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ పెయింట్ అది వేయించిన తర్వాత, కోట్ అది వేయించిన తర్వాత మనం పెయింట్ వేయించాలన్నమాట. అది ఇటువైపు ఏం మొక్కలు పెంచను కాబట్టి ఇది రోడ్ సైడ్ ఏరియా అనమాట. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చాలా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ప్రవీణ్కి మిట్టుకి మాత్రమే ఎగ్ ఫ్రైడ్ రైస్. నాకు వచ్చేసి నేను గంజన్నం తిందామని అన్నం వండేటప్పుడే కొంచెం అన్నం తీసి గిన్నెలో వేసేసాను కొంచెం. సో ఏదైనా మనం హెవీగా ఉన్న ముందు కొంచెం లైట్గా తింటే మంచిది కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. అండ్ ప్రవీణ్ మార్నింగ్ చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఉల్లిపాయలన్నీ ఒక వైపుకి తీసి అప్పుడు ఇంకొక వైపు ఎగ్ వేస్తానన్నమాట, కలవకుండా ఉండటానికి నీట్గా వస్తుంది ఫ్రైడ్ రైస్. అండ్ ఇది నా లంచ్ ఈరోజు. ఒడుం అంటారు దీన్ని, మనకి తెల్లగపిండి నువ్వుల దాంతో వస్తుందన్నమాట. దాంతో చేస్తారు, చాలా ఇష్టం నాకు. వేడి వేడి గంజి అన్నం తింటున్నాను. ఇందులో పెరుగు వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. గంజిలో ఉప్పు రైస్ వేసుకుందంటే చాలా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మిట్టు వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ నా ప్రవీణ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను మీకు. కుక్ చేసిన రైస్ అందులో వేసేసి చాలా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేస్తాను ఎప్పుడు కూడా. రెసిపీ కావాలంటే అడిగి నేను కింద షేర్ చేస్తాను. చాలా చాలా సింపుల్, అంత డిఫరెంట్ రెసిపీ కూడా ఏం కాదు, మీరు అందరూ చేసేదే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ బోన్లెస్ బోన్ చికెన్ అనమాట. ఇదంతా మనం ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాము. ఆల్మోస్ట్ అన్నిటిలోని కొన్ని ఈక్వల్ ఇంగ్రీడియంట్స్ అంటే సిమిలర్ ఇంగ్రీడియంట్స్ అనేవి పడతాయి కాబట్టి ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 31st నైట్ కోసం బార్బీక్యూకి ప్రాన్స్, మలాయ్ కబాబ్స్ అండ్ మలాయ్ నార్మల్ చికెన్ అండ్ ఫిష్ ఫింగర్స్ టైప్. ఇప్పుడు మనకి అపోలో ఫిష్ ఎలా ఉంటుంది ఆ టైప్ చేద్దాము, ఫ్రై లాగా చేద్దామని పెట్టేశాను. అండ్ కర్రీ కోసం బోన్ చికెన్ పెట్టాను పక్కన. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయిపోయిందని చెప్పి రీఫిల్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ మమ్మీ చేసి పంపిస్తుంది అనమాట ఆ డబ్బాలోని, అదే రీఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ క్యూమిన్ పౌడర్ కూడా రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఫిష్లోకి క్యూమిన్ పౌడర్ వేస్తున్నాను అనమాట. ఫిష్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అనమాట. అవి కొంచెం ఫ్రై చేసి మనకి ఫ్రై చేసుకున్న తర్వాత అపోలో ఫిష్ లాగా సాసేజ్ అవి వేసి చేస్తారు. సో అలా చేద్దామని చెప్పి ఫిష్ అలా చేసేసాను. అండ్ ఫిష్ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత బార్బిక్యూ మీద పెడదామనే ఉద్దేశంతో ఫిష్ కొంచెం ఎక్కువ తెచ్చారనమాట. తెలుసు కదా ఫిష్ అంటే మాకు చాలా చాలా ఇష్టం, ప్రవీణ్ కానీ నాకు కానీ. అండ్ ఇక్కడ మలాయ్ చికెన్ కోసం ఇలా కలుపుతున్నాను. ఆల్మోస్ట్ నేను ప్రతి దానికి మలాయ్ చికెన్ కంపల్సరీ చేస్తా, చాలా చాలా ఇష్టం అనమాట. చాలా జ్యూసీగా, చాలా క్రీమీగా ఉంటుంది. మిగతా అన్ని వాటిల్లోని కూడా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఆల్రెడీ నేను కడిగేటప్పుడే సాల్ట్ అది వేసేసి వాష్ చేసి పెట్టుకున్నాను. మిగతాదంతా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఈరోజు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ మిట్టుతో కలిపి 7 మెంబర్స్ అనమాట మేమంతా సెలబ్రేట్ చేసుకునేది. అండ్ ఈరోజు బిర్యానీ కానీ రైస్ ఐటమ్ ఏం చేయట్లేదు, ఓన్లీ స్టార్టర్స్ ఎక్కువ. అండ్ రోటీస్ వచ్చేసి ప్రవీణ్ బయట నుంచి తీసుకొస్తానన్నారు. చపాతీ చేస్తానంటే రోటీస్ మళ్ళీ నువ్వు అంతా చేయడం కష్టం అని చెప్పి రోటీస్ బయట నుంచి తీసుకొస్తానన్నారు. అండ్ నేను రోటీస్లోకి చికెన్ కర్రీ అండ్ పన్నీర్ బటర్ మసాలా చేశాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా ఏంటంటే సంతోషి గారు నాన్ వెజ్ తినరంట. సో మిగతా అందరం కోసం చికెన్ కర్రీ అండ్ తన కోసం వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటాను ఒక పేస్ట్ నేను, ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను అనమాట. 2 సపరేట్గా చేస్తాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసి పేస్ట్ చేస్తే రెసిపీస్లోకి చాలా చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఏం తెలుసా, మొత్తం అన్ని రెసిపీస్ నేను మ్యారినేట్ చేసేటప్పుడు మర్చిపోయా.
ఒక దాంట్లో ఏంటేస్తున్నాను, ఇంకో దాంట్లో ఏంటేస్తున్నాను అని చెప్పి ఈ చికెన్లోని పెరుగు బై మిస్టేక్ వేసేసాను. అందుకని ఆలోచిస్తున్నాను అనమాట. అయ్యో పెరిగి పడుతుందా పడదా ఇందులోకి అని ఆలోచిస్తున్నాను. అందులో అన్నిట్లోని కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వేసేసుకుని కలిపేసుకున్నాను. ఫస్ట్ మలాయి చికెన్కి కలుపుకుంటున్నాను, ఎందుకంటే మిగతా అన్నిటిలోని రెడ్ చిల్లీ పౌడర్ వేసా కదా, అందువల్ల అందులో చేయి కలిపిన దాంట్లో ఇందులో కలిపితే ఇది రెడ్గా అయిపోతుంది మలాయి చికెన్ మనకి వైట్గా ఉంటేనే బాగుంటుంది అందువల్ల. అండ్ మలాయి చికెన్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ అన్నీ నేను ఇంతకుముందు చాలాసార్లు మీకు షేర్ చేశాను, ఓకేనా. నార్మల్గానే కాబట్టి ఇంకా అన్నీ మ్యారినేట్ చేసేటప్పుడు షూట్ చేసేసాను అంతే. ఫస్ట్ టైం కాదు కదా, నేను ఏ సెలబ్రేషన్స్కైనా ఇలాగే చేస్తాను. లాస్ట్ ఇయర్ 31st ఫస్ట్ టైం చేశాను. అండ్ ఈ సంవత్సరం 2020 అంతా చాలా ఎక్కువగా చేశాను ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా. అండ్ 2021లో కూడా ఎన్నిసార్లు చేస్తాను ఏంటో తెలియదు కాబట్టి ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫిష్లో ఏంటేంటి పడతాయి ఏంటి అనేది నేను రెసిపీ బుక్ చూసారా, చాపింగ్ బోర్డు పక్కన రెసిపీ బుక్ ఉంది. రెసిపీ బుక్ కంపల్సరీగా ఉంటుంది అనమాట. నేను మర్చిపోతుంటాను, అంటే మనం రెగ్యులర్గా చేసుకోం కదా, ఇదేదో ఏ సెలబ్రేషన్కో 31స్tkైనా లేదంటే బర్త్డేస్కో యానివర్సరీస్కో ఏదైనా పెద్ద అకేషన్కో చేసుకుంటాం కాబట్టి గుర్తుండడం లేదు. సపోజ్ పప్పు టమాటా కానీ సాంబార్ కానీ లేదంటే వంకాయ కూర బంగాళదుంప కూర ఇలాంటివి అయితే మనకి రోజు గుర్తుంటాయి. పన్నీర్ బటర్ మసాలా కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, రెగ్యులర్గా చేస్తాను కూడా మర్చిపోతుంటాను. అందువల్ల ఒక దాంట్లో రాసేసుకుంటాను అనమాట, చిన్న బుక్ ఉంటుంది. అండ్ ఇది బాగా మ్యారినేట్ చేసేసుకొని ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకుంటే వాటి పని వాటి చూసుకుంటే నేను మిగతా పని చూసుకోవచ్చు. అండ్ కేక్ ప్రిపరేషన్ చేయాలి. కేక్ నేను ఇంట్లోనే చేస్తున్నాను, బయట నుంచి తెప్పించట్లేదు. ఎప్పుడు కానీ 31st ఏదో నేను విన్నాను అనమాట ఎవరి దగ్గర, కేక్స్ బేకరీ వాళ్ళు మొత్తం కేక్స్ అన్నీ ఒకసారి సేల్ చేసేస్తారు 31st. అవి అసలు బాగోవు, సమ్ హెల్త్కి మంచివి కావు, అది ఇది బోల్డ్ అని విన్నాను అప్పట్లో ఒకసారి. ఇంక అప్పటి నుంచి ఎందుకు 31st బయట కేక్ ఆర్డర్ చేయాలని కూడా అనిపించట్లేదు, తప్పదు అనుకుంటేనే తప్ప. సో కేక్ అనేది ప్రిపేర్ చేసేద్దాము. ఏముంది, ఎగ్స్, మైదా, మనకి కోకో పౌడరు, ఇవన్నీ ఎసెన్స్ కానీ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. కేక్ నేను బేకింగ్లో మాస్టర్ షెఫ్ని అయితే కాదు నేను, బట్ ఇంట్లో మేము తినగలిగేలా కేక్ ఎలా చేసుకోవాలో అయితే వచ్చు. సో అలా మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మధ్య మధ్యలో క్లీనింగ్, నా గ్యాస్ స్టవ్ అయితే ఎంత దారుణంగా అయిపోయింది తెలుసా ఈరోజు, అతి దారుణం అయిపోయింది. 31st అప్పుడు మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేది ఒక గంట అయినా, పనులు చేసుకునేది మాత్రం 2 రోజులు చేసుకోవాలి. 31st చేసుకోవాలి, 1st January మార్నింగ్ బోల్డ్ అని సామాన్లు ఉన్నాయి, అవన్నీ తోముకున్నాను అనమాట ఈరోజు అంతా. సో నేను January 1st పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలా, 31st అయితే సూపర్ అద్దరిపోయేలా చేసుకున్నాము. ఫస్ట్ అయితే సామాన్లు తోమేసి క్లీన్ చేసుకొని దాని తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళి వచ్చేసాము. అండ్ మీకు లైవ్ కూడా చేశాను కదా, సో అలాగనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చికెన్ అవంతా కడిగాను కదా, చికెన్ అవన్నీ కడుక్కోవడం, ఫిష్ ఇవన్నీ కడుక్కోవడం వల్ల కొంచెం సింక్ అది పాడవుతుందేమో అనే భయంతో కొంచెం స్మెల్ లాగా వస్తుందేమో, మళ్ళీ స్మెల్ వల్ల పురుగులు అవి కూడా వస్తాయి కదా, అందువల్ల మొత్తం లిక్విడ్ అది వేసి ఫస్ట్ సింక్ క్లీన్ చేసేసుకుంటున్నాను. సింక్, ఆ కిచెన్ పక్కన ఆ చికెన్ వాటర్ది పట్టి కొంచెం నాన్ వెజ్ స్మెల్ వస్తుంది కదా, పచ్చి వాసనలాగా పొలవాసనలాగా వస్తుంది, దానికోసం అంతా నేను కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేసేసుకొని అప్పుడు మిగతా వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ లోపు నేను క్రిస్పీ కార్న్ చేద్దామని స్వీట్ కార్న్ కూడా ఓవెన్లో పెట్టేశాను. ఇదిగో క్రిస్పీ కార్న్ చాలా ఇష్టం కదా అందరికి, ఎవరికి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. సో క్రిస్పీ కార్న్ వచ్చేసి నేను ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను, స్పార్లో అనుకుంటా. ఫ్రోజన్ కార్న్ తీసుకొని ఇలాగా మైక్రోవేవ్ బౌల్లో వేసేసి ఓవెన్లో పెట్టేశాను. మేము తినే ముందు, మేము లంచ్ చేయకముందు ఓవెన్లో పెట్టేశాను. లంచ్ చేసేలోపు ఓవెన్ అది అయిపోయింది. నీరంతా వాడిపోయిన తర్వాత ఇంక మ్యారినేట్ చేసేస్తాను. జస్ట్ మీరు కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసి మైదా, కొంచెం మైదా అనుకుంటా, మైదా కాదు కార్న్ఫ్లోర్ ఒకటే వేసేసి మీరు మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సూపర్ ఉంటుంది.
అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిన్న చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. లైవ్లో కూడా చాలామంది చెప్పారు అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే విష్ చేశారో. అండ్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఆల్సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మన ఛానల్ మనమంతా ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ మిట్టు వచ్చేసి ఏం చేస్తున్నాడో చూసారా? మిట్టు అదంతా తింటున్నాడు అనమాట. నేను కలుపుతాను అనుకుంటూ చేస్తున్నాడు ఇట్లాగా. బట్ చాలాసార్లు వచ్చాడు తెలుసా కిచెన్లోకి. నేను చేస్తాను అనుకుంటూ. ఇక్కడ ఆల్రెడీ నేను కేక్కి మొత్తం అంతా రికార్డ్ చేయలేదు. నేను ఈవెన్ రెసిపీస్ కూడా మొత్తం రికార్డ్ చేయలేదు. జస్ట్ నేను ఏం చేశాను అనేది పెడితేనే చాలా పెద్దది అయిపోయింది. ఇంకా రెసిపీస్ పెట్టాను అనుకోండి 4 రోజులు వీడియో అవుతుంది అది. అందువల్ల ఇక్కడ ఓవెన్లోని కొంచెం బటర్ అది వేడి చేసి కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్కి వేసేస్తున్నాను. నా దగ్గర బటర్ పేపర్స్ ఉండాలి. బట్ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు బటర్ పేపర్స్ ఎక్కడ పెట్టేసాను కనిపించట్లా. బటర్ పేపర్స్ అయితే కేక్కి సూపర్ ఉంటాయి. ఇంకా మనం అంటుకుంటుంది కేక్ ప్యాన్కి అంటుకుపోయి రాదేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు బటర్ పేపర్ ఉంటే. సేమ్ నేను ఇంగ్రీడియంట్స్ అవి ఎక్కడ తీసుకుంటానో బటర్ పేపర్ కూడా అక్కడ తీసుకుంటా. అండ్ ఇందులో వచ్చేసి నేను కోకో పౌడర్ ఎక్కువ వేసాను, డార్క్ చాక్లెట్ కరగబెట్టి కొంచెం వేసాను, అండ్ ఎగ్స్ వేసాను, అండ్ మైదా ఇవన్నీ కూడా వేసాను. ఇది ఉంటుంది కదా పౌడరు, గుర్తు రావట్లేదు. కేక్ పెట్టేసిన తర్వాత నేను 2 కేక్స్ చేయాలి. సో 2 కేక్స్కి ఫస్ట్ది ఒకటి పెట్టేశాను. ఇది 4 పెట్టి చూస్తున్నాను అనమాట బాగా వస్తుందో రాలేదో అని చెప్పి. నేను ఈరోజు డార్క్ చాక్లెట్ చాలా ఎక్కువ వేసాను తెలుసా, సో దట్ కొంచెం చాక్లెటీగా రావాలని. నేను ఈ కోకో పౌడర్ వేస్తుంటే ఏంటంటే మరీ అంత డార్క్గా రావట్లేదు ఎందుకో. సో చేతిలో కాదు అని చెప్పేసి చూస్తుంటే మిట్టు పక్కన నుంచి నవ్వుతున్నాడు. అండ్ కొంచెం మాయిస్ట్గా ఉండడం వల్ల. అండ్ నేను పాలతో కలుపుతాను ఎక్కువ కేక్ని, వాటర్ వేసి కలపను. మిక్స్ చేసేటప్పుడు మనం పౌడర్స్ అన్నీ వేస్తాం కదా, పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత మిల్క్ వేసి కలుపుతాను. అందువల్ల చాలా మాయిస్ట్గా వస్తుంది మిల్క్ వేసి అవ్వడం వల్ల. అండ్ రిఫైన్డ్ ఆయిల్ బటర్ కొంచెం ఎక్కువ వేస్తాను నేను. మిట్టుకు టేస్ట్ చూపించడం కోసం దానికి మనకి చివర అంటుకుంటుంది కదా, అదే టేస్ట్ చూపిస్తాను అనమాట. మిట్టు ఎలా ఉందో చెప్పు అని చెప్పి. అండ్ మళ్ళీ ఆ బౌల్ ఒకసారి నీట్గా వాష్ చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ కోసం మళ్ళీ బటర్ అది రాసేస్తున్నాను దానికి. దానికి తగ్గట్టుగానే కలుపుకున్నాను, అంటే డబల్ పోర్షన్స్ కింద కలుపుకున్నాను. అండ్ మైదా వేసి ఇలా చూసారా కేక్ అంటుకోకుండా అనమాట అది. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో కేక్స్ బేకింగ్ అనేది చేస్తున్నారు. లాక్డౌన్ అయిన తర్వాత చాలామందికి చాలా రెసిపీస్ వచ్చాయి కదా. సో నేను పర్టికులర్గా చెప్పక్కర్లా, నేను ఎందుకు అలా పిండి వేసాను, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది చెప్పక్కర్లా, అందరికీ తెలిసిన రెసిపీస్ ఇవన్నీ కూడా. బేకింగ్ పౌడరు, మళ్ళీను ఎగ్స్, ఎసెన్స్, మైదా, రిఫైన్డ్ ఆయిల్, కోకో పౌడర్ ఇవన్నీ వేసాను అనమాట ఇందులో. నేను నెక్స్ట్ లీజర్గా ఉన్నప్పుడు మగ్ కేక్స్ కూడా చాలా బాగా వస్తుంది తెలుసా నాకు ఈ మధ్య. ఏం లేదు, నాకు కేక్ తినాలనిపించినప్పుడు జస్ట్ మగ్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం వేసేసుకొని మైక్రోవేవ్ మగ్స్లోని ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. సూపర్ వస్తుంది. మిట్టు అడిగినప్పుడు కూడా అలాగే చేసి ఇచ్చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కింద. ఎందుకంటే మనం ప్రతిసారి ఇలా పెద్ద పెద్ద కేక్స్ చేసుకుంటే 2-3 డేస్ అలా ఉండిపోతుంది కదా పక్కన మనం తినేంత వరకు. మగ్ కేక్ అనుకోండి వన్ టైం ఒకసారి తినడానికి బాగుంటుంది. సో మగ్ కేక్స్ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అండ్ అది కూడా ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను పన్నీర్ వచ్చేసి మ్యారినేట్ చేస్తున్నాను. సో బార్బిక్యూకి అన్ని చికెన్ నాన్ వెజ్ కదా చేశాను, అందువల్ల పన్నీర్ కూడా చేద్దామని చెప్పి మ్యారినేట్ చేస్తున్నాను. కానీ పన్నీర్ నేను ఫుల్గా చేయలేదు అనమాట, ఎందుకంటే నేను పన్నీర్ టిక్కా చేద్దామని ఇలా మ్యారినేట్ చేస్తున్నా. బట్ పన్నీర్ టిక్కా రాదు కదా, అందువల్ల అలా పక్కన పెట్టేశాను దాన్ని. కేక్ అయిపోయింది కదా. ఇక్కడ నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నా కదా నిన్న స్పార్లో, ఆ స్ట్రాబెర్రీస్ బాగా చేత్తో క్రష్ చేశాను. బాగా మనం జ్యూస్ వచ్చేలాగా క్రష్ చేసేసి మిక్సీలో వేసేస్తే ఏంటంటే బాగా పేస్ట్ అయిపోతుంది. అందువల్ల చేత్తో బాగా క్రష్ చేసేసి మధ్యలో పెడుతున్నాను.
ఎందుకంటే ఆ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు మిక్స్ అవ్వటం కోసం మధ్యలో వెళ్ళి స్ట్రాబెర్రీ పెట్టి దీని మీద కొంచెం డాక్టర్ ఓట్కర్ చాక్లెట్ సిరప్ వేస్తున్నా. డాక్టర్ ఓట్కర్ చాక్లెట్ సిరప్ చాలా చాలా బాగుంటుంది తెలుసా. సేమ్ మనకి గనాష్ ఎలా ఉంటుంది, చాక్లెట్ గనాష్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సేమ్. మనకి రెస్టారెంట్స్లో కానీ లేదంటే డామినోస్ ఇలాంటి వాటిల్లో మనకి చాక్లెట్ సాస్ ఇస్తారు కదా, సేమ్ అట్లానే ఉంటుంది. చాలా థిక్గా ఉంటుంది. పక్కన పెట్టాను చూసారా, అదే డాక్టర్ ఓట్కర్ అనమాట. నేను ఇవి డాక్టర్ ఓట్కర్ మీకు రత్నదీప్లో దొరుకుతుంది. డిమార్ట్లో వాటిలో పెద్దగా దొరకదు. నేను అన్నింటిలోని వెతికాను డాక్టర్ ఓట్కర్ చాక్లెట్ సిరప్. అండ్ మిల్క్ షేక్స్కి కూడా అద్దరిపోతుంది ఆ సిరప్, చాక్లెట్ సిరప్ అనేది. అండ్ నేను పై లేయర్స్ కట్ చేసేసాను. ఇందాక కింద కేక్కి కూడా పై లేయర్ కట్ చేసేసాను, ఈ కేక్కి కూడా పై లేయర్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇప్పుడు ఇది నేను డెకరేట్ చేసేస్తా. డెకరేట్ చేసిన తర్వాత నేను మీకు లాస్ట్లో చూపిస్తా. జస్ట్ నార్మల్గానే చాలా చాలా సింపుల్గా. అండ్ ఈసారి నేను కేక్ మీద ఫ్రూట్స్ ఏం పెట్టలేదు. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఫ్రూట్స్ అవి పెడితే అంత నచ్చలేదు అనమాట. ఎందుకంటే అందరూ ఆ ఫ్రూట్స్ తినాలని లేదు కదా, సో కేక్ వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను ఏం చేశానంటే జెమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి వాటితో సింపుల్గా అండ్ కలర్ఫుల్గా డెకరేట్ చేసేసాను అంతే. హ్యాపీగా నాకు ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయింది. అండ్ సూపర్ మాయిస్ట్గా వచ్చింది కేక్, చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ మిల్క్ కలిపి చేసుకుంటే కనుక అద్దరిపోతుంది కేక్, ట్రై చేయండి ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ మ్యారినేట్ అయిపోయాయి కదా, మ్యారినేట్ అయిపోయినవి ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా ఫ్రై చేసుకోవాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేసా, సో దట్ ఫ్రెష్ ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లోనే ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ మనం మళ్ళీ యూజ్ చేయకూడదు అంటారు. ప్రవీణ్ కూడా మరీ చెప్తారనమాట, నువ్వు చికెన్ అది ఫ్రై చేయగానే ఫిష్ ఫ్రై చేయాలంటే లాస్ట్లోనే ఫ్రై చేయని చెప్పి, ఎందుకంటే ఫిష్ ఆయిల్ అనేది కొంచెం పాయిజనస్లా ఉంటుంది, సో మళ్ళీ మనం అది రీయూజ్ చేయకూడదు అని చెప్పి నేను ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పడేసాను. అంటే తర్వాత రోజు క్లీన్ చేస్తా కదా, ఆయిల్ మొత్తం పడేసాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను చేసింది అయితే క్రిస్పీ కార్న్ ఫ్రై చేసేస్తున్నాను. క్రిస్పీ కార్న్ మ్యారినేట్ చేసింది మీకు చూపించలేదు కదా. కార్న్ఫ్లోర్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఈ 3 వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇలాగా. క్రిస్పీ కార్న్ చాలా చాలా బాగా వచ్చింది. అంటే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వెయ్యకముందు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా. మిట్టు అయితే ఎన్నిసార్లు వచ్చి అమ్మ నేను తింటానమ్మా పట్టుకెళ్తానంటే వాడికి ఒక బౌల్లో వేసి ఇచ్చాను, చాలా బాగా నచ్చింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్రిస్పీ కార్న్ మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసి మళ్ళీ ఫ్రై చేశాను, అందువల్ల కొంచెం మెత్తబడిపోయింది అనమాట. సో మీరు క్రిస్పీ కార్న్ చేసేటప్పుడు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇలా తినేస్తేనే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫిష్ మ్యారినేట్ చేసుకున్నాను కదా ఇందాక, అవన్నీ వేసేస్తున్నాను. ఫిష్ మ్యారినేషన్లో వచ్చేసి నేను రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, మైదా అండ్ కొంచెం ఎగ్ బీట్ చేసి కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్, లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ చేసుకొని కొంచెం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ చేసేద్దాము. మిగతా ఫ్రై ఫ్రై అవుతున్నాయి. అండ్ పక్కన చికెన్ కర్రీ కూడా అవుతుంది. రోటీస్ తెచ్చేస్తున్నారు ఎలాగో. ఇంకా ఆల్మోస్ట్ ఒక 70% వంట అయిపోయినట్టే. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి కదా, సో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని కేక్ కూడా డెకరేట్ అయిపోయింది, నేను మీకు చూపిస్తాను లాస్ట్లోని. ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను. బ్లాక్ గ్రేప్స్ అండ్ కిష్మిస్, పప్పయ, పొమోగ్రెనేట్, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలన్. అండ్ నాకు మ్యాంగోస్ దొరకలేదు, లాస్ట్ టైం మ్యాంగోస్ దొరికింది, ఈసారి మ్యాంగో దొరకలేదు. పైనాపిల్, ఇలాగా ఆల్మోస్ట్ నాకు దొరికినవన్నీ నేను కలెక్ట్ చేశాను. ఫ్రూట్స్ ఇప్పుడు అన్ని తొక్కలు అవి తీసుకొని కొంచెం నీట్గా చేసేసుకొని వాష్ చేసేసుకొని అప్పుడు కట్ చేసేసి ఒక దాంట్లో వేసేస్తాను. జస్ట్ ఏం లేదు, అన్ని ఫ్రూట్స్ ఒక దాంట్లోకి వేసేసుకొని గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాడు మిట్టు, గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు అక్కడ.
అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం హనీ వేసేసుకుంటే అయిపోయింది. చాలామంది కస్టర్డ్ పౌడర్ అది కొంచెం పాలల్లో బాయిల్ అలా చేసుకొని చేస్తారు, నాకు అది రాదు. సో నేను ఇంకా నాకు హనీ వేసిన టేస్టే నాకు బాగా నచ్చింది. మొన్న చేశా కదా మావయ్యలు వచ్చారని, అందుకని నేను మళ్ళీ అదే ఫాలో అవుతున్నాను. సో ఇంకేంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు న్యూ ఇయర్ అదే 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ నా డ్రెస్ గురించి చాలామంది అడిగారు. నేను రేపు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. నేను అది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట, ఫ్రాక్ లాంటిది. సో అది నేను మీకు షేర్ చేస్తాను. అండ్ రేపు ఒక థీమ్ లాగా అనుకున్నాము అనమాట, బ్లూ అండ్ వైట్ థీమ్ లాగా చేద్దామని అనుకున్నాము. సో దాన్ని బట్టి కూడా నేను మీకు డీటెయిల్స్ అనేవి రేపిస్తాను, ఓకేనా. అండ్ ఈరోజు రెసిపీస్ అవి మీకు ఎలా అనిపించాయని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే నేనైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు కదా రెసిపీస్లో, బట్ నేను చేసిన ఆల్మోస్ట్ నేను మీకు చెప్పాను కాబట్టి అందులో మీకు ఏది ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నేను మొత్తం తొక్కలు అవి గీసేసుకొని ఒక బౌల్లో పెడుతున్నాను, సో దట్ అవన్నీ ఒకేసారి వాష్ చేసేసుకొని చాప్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ తెలుసా, నేను చాలా ఆలోచించి తీసుకున్నా, అసలు బాగుంటుందా బాగోదా అని. బట్ ఒక్కసారి మీకు డ్రాగన్ ఫ్రూట్ అలవాటు అయితే మీరు ప్రతిసారి ఇంకా అదే ప్రిఫర్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను చూసేటప్పుడు కూడా మన సైడ్ ఫ్రూట్ కాదే అని అనుకునేదాన్ని. అండ్ నాకు బ్లాక్ గ్రేప్స్ కూడా దొరికాయి, కిష్మిస్ అంటారు కదా, కిష్మిస్ కూడా దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 31st నైట్ కోసం ఒక టైప్ డెకరేషన్ చేద్దామని చెప్పి ఒక ఈవెంట్ ప్లానర్కి చెప్పాను, కొంచెం ఈ టైప్ నాకు కావాలి, మిగతా నేను చూసుకుంటాను అని అన్నాను. బట్ అతను లిటరల్లీ నాకు చాలా టార్చర్ చూపించారు. అంటే అసలు ఎన్నిసార్లు కాల్ చేశానంటే అదొక్క డిసప్పాయింట్మెంట్ ఉండిందనమాట. మిగతా బాకీ సెలబ్రేషన్స్ అంతా కూడా చాలా బాగా జరిగాయి. బట్ అతను నేను చెప్పింది కనీసం నేను చేయలేను మేడం అని చెప్పినా నేను ఇంకో ఆల్టర్నేట్ చూసుకునేదాన్ని. తను 12 o'clockకి మనం కేక్ కట్ చేసాం కదా 31stకి, తర్వాత కూడా 9కి 9:30 నేను 6కి వచ్చి పైన డెకరేట్ చేయాలని చెప్పాను. తను 9:30 కూడా రాకుండా ఇంకా అదేంటంటారు వస్తాను అనుకుంటూనే అసలు రాలేదనమాట. మేము అప్పటి వరకు వెయిట్ చేసి చాలా వరకు టైం వేస్ట్ చేసాము వాళ్ళ వల్ల, అందువల్ల అదొక డిసప్పాయింట్మెంట్. అది పక్కన పెడితే మిగతాదంతా సూపర్గా జరిగింది. అనుకుంటాం కదా మనం, ఫస్ట్ ఏమైందంటే ఈవెంట్స్ ఏమి ఉండవు అన్న దాని మీద అతనేమో చేస్తానని చెప్పారనమాట. నాకు అసలు ఎందుకో చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అండ్ ఆల్సో మేము ముందుగా పే కూడా చేసాము హాఫ్ అమౌంట్. సో ఇప్పుడు ఆ అమౌంట్ కూడా రిటర్న్ తీసుకోవాలి తన దగ్గర నుంచి. అది కూడా నేను చెప్పినట్టు కనుక తను కూడా ఆ డెకరేషన్ అనేది చేసుంటే ఇంకా సూపర్ హ్యాపీ, ఇంకా సూపర్గా నేను మీకు ప్రెజెంట్ చేసి చూపించేదాన్ని. నేను ఎలా అయితే అనుకున్నాను, ఏ థాట్స్ అయితే అనుకున్నాను అనేది. సో చాలా డిసప్పాయింటింగ్ తెలుసా. నేను లైటింగ్స్ కూడా బోల్డ్ అని సీరియల్ లైట్స్ కొన్నాను, సీరియల్ లైట్స్ అవి పెట్టించడం కోసం. ఇంకా మనం ఏం చేయలేము, ఓకేనా. ఇవాళ ఏది ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది అన్నట్టు అలా జరిగిపోయింది అనమాట. అండ్ చూడాలి తర్వాత ఎప్పుడైనా నేను అనుకున్నట్టు ప్లాన్ చేయించి నేను అనుకున్నట్టు సెలబ్రేట్ చేయించాలి. తర్వాత మిట్టు బర్త్డేకైనా లేదంటే మా యానివర్సరీకి అయినా ప్రవీణ్ బర్త్డేకైనా చేయించి చూడాలి. ఎందుకు అలా ఉండిపోయింది, కొత్త ఇంట్లో ఎలా చేసుకోలే అని ముందుగా అనుకున్నాను. 31st చేసుకుందాం అనుకున్నాను, ఇంకా అలా అయిపోయింది కాబట్టి ఇంకా మనం ముందు దాని గురించి ఆలోచించుకోవడమే. సో ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను కదా, కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో రేపు నేను సూపర్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అదే 31st సెలబ్రేషన్స్ వ్లాగ్తోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది బ్లాగ్ అనేది. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ 2021లో అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2020లా ఉండకూడదని కూడా అనుకుంటున్నాను అనమాట. చాలామంది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఇదే కోరుకుంటారు, 2020లో ఉండకూడదు, 2021 సూపర్ ఉండాలి, అందరికీ హెల్త్ ఉండాలి మెయిన్ థింగ్ అని అందరూ కోరుకుంటూనే ఉంటారు. అదనమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. అండ్ కేక్ చూసారా, కిట్ క్యాట్ చుట్టూ పెట్టి రిబ్బన్ అది కట్టాను, మధ్యలో జెమ్స్ అది వేసాను. సో అది నేను మీకు చెప్పడం మర్చిపోయి కదా. కేక్ ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. టేక్ కేర్, టాటా, బాయ్.